నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా ఏ పత్రిక చూసినా ఏ ఛానల్లో చూసినా తెలుగు విద్యార్థులు అమెరికాలో పడుతున్నటువంటి అగచాట్ల గురించి, బహుశా అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఒక ఫేక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వం ఎవరైతే అక్రమ యూనివర్సిటీలో చేరుతున్నారో వాళ్ళందరినీ గుర్తించడం కోసం ఒక పెద్ద స్టింగ్ ఆపరేషన్ లాంటిది నిర్వహించి దాదాపు 130 మంది విద్యార్థుల్ని 28 రాష్ట్రాల్లో అరెస్టు చేసినట్టుగా, అలాగే ఒక 8 మంది రిక్రూటర్లని అక్రమ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోసం వాళ్ళకి సహకరిస్తున్న చేరుస్తున్నటువంటి రిక్రూటర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బహుశా ఇది మొత్తం తెలుగు వాళ్ళు అలాగే భారతీయుల విశ్వసనీయత మీద కూడా కొంత అమెరికాలో మచ్చ ఏర్పడేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇలాంటి అక్రమ యూనివర్సిటీ వైపు మన విద్యార్థులు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, ఎందుకు అక్కడే పదే పదే ఆ దేశంలో అవకాశాలు తక్కువ ఉన్నా ఏదో ఒక రకంగా అక్కడే స్థిరపడిపోవాలన్నటువంటి కాంక్ష ఎందుకు మరీ పెరుగుతూ ఉన్నది, తప్పుడు మార్గాల్లోనే ఉండాలన్నటువంటి కాంక్ష ఎందుకు పెరుగుతూ ఉన్నదన్న అంశం మీద ఇవాళ స్వతంత్ర భారతం చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు అమెరికాలో లా ఆఫీసెస్ ఆఫ్ జనతా రెడ్డి అనేటువంటి ఒక న్యాయ నిపుణుల సంస్థ, ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి న్యాయ సలహాలు సర్వీసెస్ అందించేటువంటి సంస్థల వారు అధిపతిగా ఉన్నారు. అలాగే శ్రీధర్ ఉక్కలం గారు, ఆయన గతంలో అమెరికాలో కొన్ని సంవత్సరాల పాటు H1B వీసా మీద పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో సీనియర్ లెవెల్లో పనిచేసిన ఉద్యోగి, రాజకీయ విశ్లేషకులు. అలాగే సునీత గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మనతో పాటు కృషాంగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శారద గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విశ్వేశ్వరరెడ్డి గారు, ఏం జరుగుతూ ఉంది? ఇది ఒకవైపు ఏమో మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతున్నటువంటి ఒక భయం, ప్రతిష్ట ఇండియన్స్ సంబంధించి ఒక స్కామ్లు ఇరుక్కున్నారని మొత్తం ఇలా ఫేక్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చేరుతున్న వాళ్ళు మెజారిటీ తెలుగు వాళ్ళు అన్నది అప్రతిష్టగా కూడా అనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లలు ఒకవేళ తప్పు చేశారనుకుంటే ఈ తప్పు చేయడానికి ప్రోత్సాహం ఎవరి నుంచి వస్తూ ఉంది, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? బేసికల్గా అమెరికా రావడానికి ఒక F1 ప్రోగ్రామ్ అని ఉంటుంది. F1 అనేది ఒక 2 years ఎడ్యుకేషన్, స్టూడెంట్ వీసా ఉంటుంది. అమెరికాకి రావడానికి A to Z అంటే ఆల్ఫాబెటికల్లో A to Zలో రకరకాల ఆల్ఫాబెట్స్ బేస్డ్ మీద వీసాస్ ఉంటాయి అమెరికా రావడానికి. అందులో భాగంగా దీన్ని F1 వీసా అంటారు. F1 వీసా డిపెండెంట్ F2 వీసా అంటారు. F1 వీసాలో 2 years ఎడ్యుకేషన్ ఫుల్ టైం చేసుకోవచ్చు. 2 years తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఓపీటీ ఉంటుంది. అది 12 నెలలు మొదటిసారి ఇస్తారు, 24 నెలలు మళ్ళీ తర్వాత ఇస్తారు. సో మొత్తం 36 నెలలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సమయంలో వాళ్ళు H1కి అప్లై చేసుకునే అవకాశం, మొత్తం అక్కడికి 5 ఏళ్ళు దగ్గర ఫస్ట్ F1 మీద 2 ఏళ్ళు, తర్వాత ఓపీటీ 1 year, తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ 2 ఏళ్ళు. సో మొత్తం 2+1+2 5 ఏళ్ళు దాకా వాళ్ళు రకరకాల పద్ధతులు ఉండడానికి అవకాశం, అమెరికాలో ఉండడానికి ఆస్కారం ఉంది. సో అంచేత అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి H1 ప్రోగ్రామ్ ఉంది యూఎస్ రావడం. ఇది ఏదైతే F1 లాగా H1 ప్రోగ్రామ్ ఉంది, జాబ్ వీసా, వర్క్ వీసా, స్కిల్డ్ వర్కర్ వీసా. సో H1B కూడా 65,000 గ్రాడ్యుయేషన్ కేటగిరీ, 20,000 మాస్టర్ కేటగిరీ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఓపెన్ అవుతుంది వీసా కేటగిరీ. సో ఆ ప్రోగ్రాంలో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే స్టూడెంట్ అయిపోయి వాళ్ళ నాలెడ్జ్ని అప్లై చేసుకొని నెక్స్ట్ వాళ్ళు జాబ్ ఇవ్వడానికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి H1 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే ప్రాతకాలంలో H1Bలో 65,000 నుంచి 85,000 నుంచి 110,000 నుంచి 1,80,000 వెళ్ళింది Y2K టైంలో, మళ్ళీ అది 185 నుంచి మళ్ళీ తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 65,000 దగ్గర ఉంది. 20,000 మాస్టర్స్ కేటగిరీ పక్కన, 85,000. సో ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికాకు వచ్చే స్టూడెంట్స్ ప్రపంచ దేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య 1,00,000 మంది ఉంటున్నారు. H1Bలో 65 ఉంది, అంటే దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ H1 కోటా అండ్ F1 కోటా. సో అందువల్ల ఏమైపోతుందంటే ఎవ్రీ ఇయర్ పిక్ అయ్యే నెంబర్లలో గ్యాప్ వస్తుంది. సో వాళ్ళకి లాటరీలో రాకపోతే H1B 1 సంవత్సరం ట్రై చేస్తున్నారు, 2 సంవత్సరాలు ట్రై చేస్తున్నారు, 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ట్రై చేస్తే రాని పక్షంలో వాళ్ళు తప్పకుండా ఏం చేయాలంటే హోమ్ కంట్రీకి రావాలి. H1B లాటరీలో ఇస్తారు అంటే అక్కడ ఉన్న వాళ్ళక ఇప్పుడు H1B అనే ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ ఉంటుంది కదా, ఉన్న 85,000కి 20,000 ఎక్స్క్లూజివ్లీ US మాస్టర్ చేసుకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. మిగతా 60,000 ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లై చేసుకో, దానిలో మెరిట్ వాళ్ళ క్రెడెన్షియల్స్ స్కిల్స్ అన్ని పోను మళ్ళీ లాటరీ సిస్టమ్ అంతే. అంటే అప్లికేషన్స్ 65,000కి 85,000కు 2 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. సో ఆ 2 లక్షలలో అంటే వచ్చాయి గత సంవత్సరం రాని వాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు, అక్యుములేట్ అయిన వాళ్ళు, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 లక్షల వరకు అప్లికేషన్స్ వస్తున్నాయి. సో అక్కడ బిగ్ గ్యాప్ ఉంది, అంటే 85,000 ఇక్కడ 2 లక్షలు. ఆ మిగతా వాళ్ళంతా ఈ 5 సంవత్సరాల్లో ఏ
అవకాశం రాని వాళ్ళు ఏం చేయాలి, రూల్ ప్రకారం అయితే వాళ్ళు తప్పకుండా హోమ్ కంట్రీకి రావాలి. అది హోమ్ కంట్రీకి ఎందుకు రావాలంటే వాళ్ళు F1 ప్రోగ్రామ్లో వీసా తీసుకునేటప్పుడు దానికి సైన్ అప్ అయ్యారు, అంటే మేము వెనకకు వస్తామని. ఆ బేస్ మీదనే వాళ్ళకి F1 వీసా వచ్చింది. సో అంచేత వాళ్ళు బ్యాక్ రావాల్సి ఉండే. వాళ్ళు రాని ఏం చేశారంటే సెకండ్ మాస్టర్స్కి వెళ్ళారు. ఇప్పుడు సెకండ్ మాస్టర్స్కి వెళ్ళాక మళ్ళీ యాక్చువల్గా ఏం చేయాలంటే మళ్ళీ కోర్సు నేర్చుకోవాలి, ఏదో డిఫరెంట్ కోర్సు నేర్చుకొని ఆ కోర్సు నాలెడ్జ్ను మళ్ళీ ట్రైనింగ్లో అప్లై చేయాలి. అప్లై చేయకుండా వాళ్ళు Day 1 CPT అంటే దే ఇట్ సెల్ఫ్ దే జాయిన్ ఇన్ దిస్ కాలేజ్, దే ఆర్ వర్కింగ్. సో అది అంటే వర్క్ చేసేది అట్లా, అది ఆ ప్రొసీజర్ F1 ప్రోగ్రాంలో బాగా లేకుంటే బాగుంటుంది. అయితే ఈ గమనించారు USCIS హోమ్లాండ్ సెక్యూరిటీ గమనించి ఏం చేసిందంటే ఈ వచ్చిన స్టూడెంట్స్ అంతా ఎక్కడున్నారో, అమెరికాలో ఏమేమి చేస్తున్నారు అన్న ఒక ఇంటర్నల్ ఆపరేషన్ చేశారు హోమ్లాండ్ సెక్యూరిటీ. అందులోకి వెళ్ళే ఈ ప్రోగ్రామ్ ఏది న్యూజెర్సీలో, నార్థరన్ న్యూజెర్సీలో ఒక 2 ఏళ్ల క్రితం కూడా ఇటువంటి ఆపరేషన్ జరిగింది, సేమ్ ఎగ్జాక్ట్ ఆపరేషన్. అందులో 24 మంది మన వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా క్లియర్గా చెప్పారు, అందులో కూడా డిపోర్టేషన్ చేశారు, అందులో కూడా వాలంటరీ డిపార్చర్ జరిగింది. అయినా కూడా మళ్ళీ రిపీట్ అవుతుందని దీన్ని మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా మిషిగాన్కు ఫార్మింగ్టన్ బేస్లో అక్కడ మళ్ళీ యూనివర్సిటీని పెట్టి అక్కడ కూడా ఇది చేశారు. దానికి ఏజెంట్లను ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా చేశారు. సో 8 మంది వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా ఒక 600 వరకు అన్నారని. సో మొత్తం ఈ ఇప్పుడు చేసిన ఆపరేషన్లో మొత్తం పట్టుబడిందే 130 మంది, 180 వరకు ఉన్నారు. కాన్సులర్కి అంటే చాలామంది చెప్పుకోవట్లేదు, కాన్సులర్కి వచ్చింది మాత్రం అంటే ఈ రోజు ఇవాళ ఎంబసీ కానీ కాన్సులర్ కానీ ఇంటరాక్ట్ టచ్లో ఉన్న వాళ్ళు మాత్రం 117 మంది. సో అంతా తెలుగు వాళ్ళే, అందరు తెలుగు వాళ్ళు ఇప్పటివరకు అయితే వచ్చిన వాళ్ళలో తీసుకుందాం. శ్రీధర్ గారు, మీరు కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు H1B మీద. ఏంటి అసలు ఈ ఎందుకు ఈ తపన అక్కడ ఏదో ఒక రకంగా ఉండిపోవాలన్నటువంటి పరిస్థితి ఎలా చూస్తూ ఉన్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే శ్రీనివాసరావు గారు, పాతాళ భైరవ సినిమాలో తోటరాముడు చెప్పినట్లుగా నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అన్న పరిస్థితి. నన్ను నిజం చెప్పమంటారా, నిజం చెప్పమంటే మనకున్నటువంటి వాల్యూ సిస్టమ్ పునాదుల నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఏ విధంగానైనా అమెరికాలో నేను కంటిన్యూ అయిపోవాలి, స్వదేశానికి తిరిగి రాకూడదు అన్నటువంటి ఒక తప్పుడు సంకేతంతో ఆలోచనతో చేసినటువంటి పని ఇది నేను ఈరోజు ఈ ముఖంగా చెప్తే చాలామందికి చెడ్డగా వచ్చు నేను, అయినా కానీ నేను ఈరోజు ఖచ్చితంగా దీన్ని నా గుండెల్లో ఉన్నటువంటి బాధని ఈ వాల్యూ సిస్టమ్ గురించి ప్రశ్నించడానికి చెప్పడానికి వచ్చాను నేను. ఓకే, మనల్ని పంపించింది స్పష్టంగా చాలామంది అంటారు అమెరికన్ గవర్నమెంటే ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం, ఒక యూనివర్సిటీ పెట్టడం, ఫేక్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళే ఎంకరేజ్ చేసినారు కదా అని. క్లియర్గా అమెరికన్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో స్పష్టంగా రాసి ఉంది, ఒక యూనివర్సిటీలో మీరు CPTకి జాయిన్ అవుతూ ఉంటే, ఓకే, కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి చేరుతూ ఉంటే లేక OPTకి చేరుతూ ఉంటే స్పష్టంగా ఆ యూనివర్సిటీకి కరికులం ఉందా, ఆ యూనివర్సిటీలో క్లాసెస్ జరుగుతున్నాయా, జరిగితే వారానికి ఎన్ని గంటలు, 20 గంటలు 30 గంటలు ఏదో ప్రిస్క్రైబ్డ్ క్లియర్గా ఉంది. అవి తెలుసుకొని చేరాలి. నిన్ను మోసగింపబడుతుంటే మోసం చేసిన వాడితే తప్పు కాదు, మోసగింపబడుతున్నందా కూడా నీకు తెలుసుకొని ఉండాలి. అమెరికాకు పోయేటప్పుడు H1B చేసుకునేటప్పుడు కాలేజీల్లో తెలుసుకోవడం, ప్లస్ ఎవరిదైతే చేస్తాడో, నాకు ఉద్యోగం ఇస్తాడా లేదా, నన్ను కంటిన్యూ చేస్తాడా లేదా, ఇన్ని తెలివితేటలతో వెళ్ళినటువంటి మన విద్యార్థులు అక్కడ వాడెవడో నన్ను మోసగించినాడు కాబట్టి నేను మోసపోయినాడు, వాళ్ళు ట్రాప్ చేశారు, నా తప్పు కాదు వాళ్ళ తప్పు, అసలు క్వశ్చనే లేదు. ఇది భారతదేశంలో మీ మాటలు చెల్లుతూ ఉంది, భారతదేశంలో నిన్ను చట్టాలతో ఆడుకోవడం అనేది చెల్లుతూ ఉంది. దొంగలలాగా ఫ్యాన్సులతో ఇక్కడ దాని ఏమంటారు వెబ్సైట్లో మాట్లాడుకుంటుండే ఈ తీరుతో అక్కడ మాట్లాడితే చెల్లదండి. భారతదేశంలో చెల్లినట్టుగా అక్కడ చెల్లదు. ఇక్కడ దొంగలను కూడా మనం ప్రోత్సహిస్తూ అది కరెక్ట్ అనుకుని ఫ్యాన్స్ కాలర్లు వేసుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి విద్యార్థులు అలా చేయడం తప్పు అక్కడ. సో బేసిక్స్గా వస్తాం. ఓకే, ఒక్క నిమిషం. మనతో జనితా రెడ్డి గారు అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్గా ఉన్నారు. జనితా రెడ్డి గారు నమస్కారం. అమెరికా నుంచి మనతో స్కైప్లో వారు అందుబాటులోకి వస్తున్నారు. జనితా రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. జనితా రెడ్డి గారు, మొత్తం మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. దాదాపు 130 మంది తెలుగు విద్యార్థులు ఈ మొత్తం ఆపరేషన్లో వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళు బహుశా అక్కడ భారత ప్రభుత్వం ఇచ్చిన డిమార్ష్కి వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. ఈ విద్యార్థులందరూ స్పష్టంగా తెలిసే చేరారు యూనివర్సిటీలు అని చెప్పి. ఖచ్చితంగా మన ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందే, ఈ పిల్లల్ని ఏదో రకంగా వాళ్ళని భారత్ తెప్పించాల్సిందే. కానీ ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఈ పిల్లల్ని, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు, వీళ్ళెవరు కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా కాదు. ఇందాకే మనకి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, 4-5 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత వీసా ఎక్స్టెండ్ కాదు, H1 రాదు కాబట్టి ఇలా CPT పేరుతో చేరి చేస్తూ ఉన్నారని చెప్పి. ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎందుకు అంత భరోసా వస్తుంది? ఆ దేశంలో తప్పు చేస్తే
తప్పించుకోలేమన్న భయం భారత్లో లాగా అక్కడ కూడా మన వాళ్ళకి పోతుందా? అలా ఏం లేదండి. అంటే ఎక్కడ మనకి బేసిక్ స్టెప్ ఎక్కడ గో రాంగ్ అవుతుంది అంటే ఇప్పుడు F1 వీసాలు చాలా ఇచ్చేస్తున్నారు. అండ్ దెన్ H1B వచ్చేసరికి ఒక క్యాప్ లిమిటేషన్ అయిందనమాట. ఆ ప్రపోర్షనేట్ గా అవి రెండు మ్యాచ్ అవ్వట్లేవు బేసిక్ గా. సో F1s వచ్చేసి స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్. H1 వచ్చేసరికి మనకు దెర్ ఈజ్ ఎ లిమిటెడ్, అంటే డిమాండ్ ఉన్నా కూడా లిమిటెడ్ నెంబర్ అవైలబుల్ ఉంది. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే స్టూడెంట్స్ ఆల్టర్నేటివ్, అంటే వాళ్ళు ఇంత దూరం కష్టపడి వచ్చి చదువుకున్నారు, డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కదా, సో ఎట్లాగూ ఫర్దర్ గా H1B కావాలి అనే ఉద్దేశంతో వస్తారు కాబట్టి దెన్ దే విల్ హ్యావ్ ఎలాగైనా చేసి కంట్రీలోనే ఉండి ఆ H1B పిక్ అయ్యే వరకు, అంటే లాటరీలో ఒకసారి వేసి 2 సార్లు వేసి దే ఆర్ కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. అంటే వాళ్ళని తప్పు పట్టేది ఏమీ లేదు, బట్ దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు. బట్ అంటే మీరు లీగల్ గా ఉండి లీగల్ గా చేస్తే పర్వాలేదు, కానీ ఈ Day 1 CPTలు తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళే నష్టపోతున్నారు. ఓకే, ఇప్పుడు జరిగిన పరిణామం జయంత్ రెడ్డి గారు మీరు చూస్తే నిన్న జై కూడా చెప్తున్నారు, జై తాళ్ళూరు కూడా అక్కడ మన తెలుగు సంఘాలకు అధ్యక్షులుగా ఉంటున్న వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే పొరపాటున ఇలాంటి ఒక పొరపాటులో మీరు పడితే ఇక భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో కాలు పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి తెలుగు సంఘాలు చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, రకరకాల తానా అనుకోండి, ఆట అనుకోండి, నాట్స్ అని, నాట అని, రకరకాల బాట అని బోల్డ్ అని ఉన్నాయి కదా ఎక్కడికక్కడ ప్రాంతాల వారికి కూడా. అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళంతా ఆల్రెడీ F1 మీద 4-5 సంవత్సరాల పైగా అక్కడ ఉంటున్న వాళ్ళే, F1 మీద వెళ్ళి తర్వాత ఇట్లా మారుతున్న వాళ్ళే, కొత్తగా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చేరిన వాళ్ళు కాదు. మరి వాళ్ళకి ఆ సమాచారం లేదా? మనం తప్పు చేస్తే ఈ దేశంలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, మనం సరైన పద్ధతిలోనే వెళ్ళాలి, ప్రయత్నం సక్రమ పద్ధతిలోనే చేయాలని సమాచారం వాళ్ళకి అందట్లేదా? ఏంటి సమస్య? లేదు, అందుతుందండి. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్ని, తెలుగు ఆర్గనైజేషన్స్ అన్ని ఏం చేస్తారు అంటే వాళ్ళ యాన్యువల్ దీంట్లో తప్పకుండా ఒక ఇమిగ్రేషన్ సెమినార్ అనేది ఇన్వాల్వ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఏ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేసినా కూడా వాళ్ళు ఇమిగ్రేషన్ స్పెసిఫిక్ ట్రాక్ ఒకటి క్రియేట్ చేస్తారు. కానీ మీరు ఒకవేళ ఆ ట్రాక్ వెళ్ళి చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళకి అప్పుడు అది ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ అక్కడ లాయర్స్ ఉంటారు, అదర్ పీపుల్ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఆల్ ద టైం వాళ్ళకి ఇవ్వడానికి. ఏ ఆర్గనైజేషన్ కూడా స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ ట్రాక్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ కి హెల్ప్ అవ్వడానికి. ఇప్పుడు కూడా లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ త్రూ అవుట్ ద కంట్రీ, ఈస్ట్ కోస్ట్ టు వెస్ట్ కోస్ట్ అందరూ ట్రై చేస్తున్నారు స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి. బట్ ఒక్క థింగ్ ఏంటి అని అంటే దే జస్ట్ హ్యావ్ టు యూటిలైజ్ ఆల్ ద ఫ్రీ ఇన్ఫర్మేషన్ దట్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రైయింగ్ టు గివ్ త్రూ ద అటార్నీస్. అండ్ దెన్ అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా ఫాలో అవ్వండి రూల్స్. కొంతమంది అంటే నేను ఈ పాస్ట్ వీక్ నుంచి ఫోన్ కాల్స్ అటెండ్ అవుతుంటే కొంతమంది స్టూడెంట్స్ ఇంకా వదిలి వెళ్ళడానికి సుముఖంగా లేరు. సో దే జస్ట్ హ్యావ్ టు టేక్ ద రూల్స్ అండ్ అడ్వైజ్ విని యూటిలైజ్ చేసుకొని ట్రై టు కంప్లై విత్ ద రూల్స్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఎవ్రీబడి క్యాన్ సే. ఎందుకంటే మన సంఘాలకి అక్కడ కొంత పరపతి ఉంది, కనీసం ఎవరన్నా పొరపాటుగా అనుకోకుండా అక్కడ ప్రమాదాల్లోనూ ఏదైనా చనిపోయినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని భారత్ తెప్పించడంలో వాటిలో అక్కడ అధికారులతో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి కదా జనిత గారు. అవునండి, అంటే మీరు ఒక డిఫరెన్షియేషన్ ఇప్పుడు అన్నారు మీరు, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారు ఆర్గనైజేషన్స్ ఇట్లా అని. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత ఇండియాకి రావడానికి ఆర్గనైజేషన్స్ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ అన్నిట్లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతూ అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే చనిపోయిన తర్వాత ఇండియాకి తీసుకురావడంలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అయ్యి తెప్పిస్తారు. కానీ ఇక్కడ ఏంటి, ఆర్గనైజేషన్స్ కి స్టూడెంట్స్ రూల్స్ కంప్లై అవ్వాలి. అంటే ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ కోసము USCIS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు రూల్స్ ని సడలించారు. రూల్స్ అనేది కాంగ్రెస్ క్రియేట్ చేస్తుంది, రూల్స్ అంతా సిమిలర్ గా ఉంటాయి, కానీ వీళ్ళు ఏంటంటే వాటిని కంప్లై అవ్వాలి. సో మన ఆర్గనైజేషన్స్ అడిగారు అని చెప్పేసి వాళ్ళు అంటే వీళ్ళకి సడలింపు ఉండదు, కానీ అట్లీస్ట్ వీళ్ళందరూ ఒకే దీనిలో ట్రై చేస్తున్నారు. స్టూడెంట్స్ కి అట్లీస్ట్ వీ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్, స్టూడెంట్స్ ఎక్కడున్నారో ట్రాక్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు గివ్ దెమ్ గుడ్ అడ్వైస్. స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలి దాన్ని. organizations always trying and then keeping up their best in doing things. జనిత గారు మీరు అవకాశం ఉంటే ఫోన్ లైన్ లో స్కైప్ లో కంటిన్యూ కండి, చర్చ కొనసాగిద్దాం. సునీత గారు, భారత ప్రభుత్వం చాలా ముఖ్యంగా సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ శాఖ మంత్రికి ఉన్నప్పటి నుంచి
చాలా అవేర్నెస్ పెరిగింది మన పిల్లలకి. బయట వీళ్ళంతా విద్యార్థులు అక్కడ H1 రాని వాళ్ళు, ప్రధానంగా H1 వీసా రాని వాళ్ళు, H1B వీసా రాని వాళ్ళు. ఏం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో వీసాలు వేగంగా రావటం కానీ లేకపోతే వేరే సమస్యలు ఉంటే పరిష్కారం చేయటం కానీ చాలా కొంత సమర్థవంతంగా చేస్తున్నారన్న పేరు వచ్చింది. కానీ ఇప్పటికీ కొన్ని లోట్లు నిన్న మొన్న కూడా మాట్లాడుకుంటే ఈవెన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కూడా ఈ ఓవర్సీస్కి సంబంధించి కోర్సులకు కానీ ఉద్యోగాలకు, గల్ఫ్కి సంబంధించిన ఉద్యోగాలకు కానీ సరైనటువంటి సమాచారం ఉండట్లేదు అన్నది ఒక చర్చ. ఇది నేను వీళ్ళ కేసులో చెప్పట్లేదు. కొత్త యూనివర్సిటీలకు వెళ్ళేటప్పుడు కూడా, ఫ్రెషర్స్ వెళ్ళేటప్పుడు కూడా అసలు ఆ యూనివర్సిటీలకి సరైన గుర్తింపు ఉందా లేదా అన్నది భారత ప్రభుత్వంగా ఆయా సైట్లలో సమాచారం ఉండొచ్చు. ఒక చిన్నపాటి కన్సల్టెన్సీ లాగా ప్రభుత్వం ఎందుకు విద్యార్థి, ఎందుకంటే డబ్బులు కూడా ఇస్తున్నారు ఈ మధ్య. ఫారెన్ వెళ్ళే విద్యార్థులకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ప్రజల ట్యాక్స్ మనీ. అక్కడేదో దిక్కుమాలి యూనివర్సిటీలు చేయాలి, పిల్లలు నష్టపోయి, వాళ్ళ భవిష్యత్తు నష్టపోయి, ప్రజల డబ్బు నష్టపోకంటే ఎందుకు ఆ సలహా సంప్రదింపులు అధికారికి ఎందుకు చేయట్లేదు? ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది మొత్తానికి? ఇప్పుడు అన్ని బ్యాంకులలో కూడా ఓయూ స్టూడెంట్స్కి ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం కూడా మనకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కదా. అక్కడ కూడా మనకు బ్యాంకులు కూడా మేము ఈ యూనివర్సిటీలకైతేనే మేము లోన్లు ఇస్తాం, దీనికి మాత్రమే రికగ్నైజేషన్ ఉంది. ఇప్పుడు కొన్ని కాలేజీలలో ఇక్కడ మన దగ్గర కూడా యూజీసీకి గుర్తింపు ఉన్న కాలేజీలు కొన్ని ఉన్నాయి, యూజీసీ గుర్తింపు లేని కాలేజీలు కొన్ని ఉన్నాయి. అక్కడ కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లాంటి చిన్న ఇది కూడా రాదు. మనకు జాయిన్ కూడా చేసుకోరు. కానీ మరి ఫారిన్ దగ్గరకు వచ్చేసరికి, మనకు విదేశాంగ దగ్గరకు వచ్చేసరికి మరి ఎందుకో ఇంత వీక్గా మనకు గతం నుంచి చూసుకున్నా కూడా అట్లే ఉంది. అయితే ఇప్పుడు అట్లీస్ట్ బ్యాంకులో లోన్లు ఇచ్చేటప్పుడు కూడా కనీసం వాళ్ళన్నా కొంచెం వెబ్సైట్ మెయింటైన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో గుర్తింపు ఉంది, ఈ యూనివర్సిటీలకైతే మేము డబ్బులు ఇస్తామన్నప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ సొంత డబ్బు పెట్టుకుని ఏం పోయే పరిస్థితుల్లో ఏం లేరు. చాలా వరకు లోన్లు తీసుకొని, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే లోన్ తీసుకొని మనకు ఫారిన్ వెళ్ళిన విద్యార్థులు వాళ్ళ మొండి ధైర్యము అని కూడా మనం అనలేము, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా అనుకోవాలి. ఎందుకంటే మన పిల్లలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయో నేను చెప్తున్నా యాజ్ ఎ మదర్గా. వాళ్ళకి ఎట్లుంటుందంటే మా మమ్మీ డాడీలతో నేను ఒక 25 లక్షలు 30 లక్షలు అప్పు చేయించి నేను ఈ అమెరికా దాకా వచ్చినాను, చదువుకున్నాను, ఏదో ఒకటి చేసి నేను ఇంత ఖర్చు పెట్టించి నేను మళ్ళీ వెనకకు పోయి ఏం చేయాలి, అక్కడ పోగానే ఇక్కడికి వస్తే వాళ్ళ ఆలోచనలు చెప్తున్నాను నేను. ఇక్కడికి రాగానే మనకు వాళ్ళు ఒక మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తారు, వచ్చి రాగానే ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, ఒక IBM, ఇన్ఫోసిస్, చాలా ఉన్నాయి ఇక్కడ జాయిన్ అవుతారు. ఒక 50,000 రూపాయల నుంచి 1 lakh మ్యాక్సిమం ఫస్ట్ వీళ్ళే ఎంట్రీ తోటి, అంతకు మించి ఏ కంపెనీ వీళ్ళకి ప్రొవైడ్ చేయదు. అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అక్కడ మనకు ఏదైతే ఓపీటీ అయిపోగానే మనకు 36 months వాళ్ళకు వర్క్ చేసుకునే పర్మిట్ ఇస్తుంది కాబట్టి ఆ టైంలో 2 సార్లు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ఏది H1B వేసుకోవడానికి. ఆ 1.5 ఆ 3 yearsలో వాళ్ళు ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు కనీసం మినిమం ఒక $5,000 అయితే వస్తుంది వాళ్ళకి శాలరీ. మినిమం $5,000 అంటే మనకి ఇక్కడ పోల్చుకుంటే దాదాపు 2.5 lakhs 3 lakhs వరకు వస్తుంది. కంపేర్ చేసుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు కంపేర్ చేసుకొని నేను నా ఎడ్యుకేషన్ లోన్ జరుగుతుంది కానీ ఈ శిక్ష పడదన్న భరోసా ఏం కాదులే అని ఎవరో చెప్తుంటారు. అంటే వాళ్ళకి సరైన ఐడియాస్ లేక మనం పేరెంట్స్ సరిగ్గా వాళ్ళకి ఇది జరిగితే ఇది జరుగుతుందని చెప్పలేకపోవడము, అక్కడ కన్సల్టెన్సీస్ కూడా వాళ్ళని ప్రొవోక్ చేయడము, పక్క ఫ్రెండ్స్ కూడా ఏమైతుందంటే ఏదో రకంగా నడిచిపోతుంది కదా అని చెప్పేసి అలా కనపడతా ఉన్నారు. ఏం కాదులే, ఏం అవుతుందిలే అని. ఎందుకు అంటే సిపిటి అనేది ఇప్పుడు అక్కడ వాళ్ళు పెట్టారు, కానీ దాని కండిషన్స్ అనేది వీళ్ళకి ఐడియా సరిగ్గా లేకపోవడం. సిపిటి అనేది ఉంది, అది గవర్నమెంటే డిసైడ్ చేసింది. ఓపీటీ తర్వాత సిపిటి చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ సిపిటి అనే అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ సిపిటి అనేది ఏ కేటగిరీలో వాడుకోవాలనేది కంప్లీట్ ఐడియా లేకపోవడం మనం ఇక్కడ విద్యార్థులు ఇరుక్కుపోయారు. ఏమైతే సిపిటీలు ఉన్నప్పుడు కూడా వర్క్ చేసుకోవచ్చు, Day 1 సిపిటి ఉంటుంది, ఫుల్ టైం సిపిటి ఉంటుంది. కాకపోతే అక్కడ వీళ్ళు వర్క్ చేసుకునే అవకాశం యూనివర్సిటీకి పోకుండా ఏదో వీకెండ్ ఎగ్జామ్ రాసుకోవడం, నెలాఖరికి ఎగ్జామ్ రాసుకోవడం ఏదో పెడతారు వాళ్ళు. పెట్టినప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి వీళ్ళకి ఆ టైం దొరుకుతుంది అవకాశం ఉంది అనే కాబట్టి సిపిటీలో జాయిన్ అవుతున్నారు. దెన్ మళ్ళీ ఎప్పుడు H1B అప్లై చేసుకుంటున్నారు. ఆ అవకాశంలో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియకపోవడం ఒకటి అయి ఉంటుంది. సరే గతంలో చాలా మంది చేశారుగా, ఏం జరగలేదులే అనేది ఒకటి అయి ఉంటుంది. అలా ముందుకెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఒక
గవర్నమెంటే స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్ వద్దామండి దానిలోకి వద్దాం, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చర్చలో ఓ చిన్న విరామం.